అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఒక గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా గవర్నమెంట్ జాబ్ మనం అప్లై చేయాలంటే వాళ్ళకి క్లీన్ రికార్డు ఉండాలి. అంటే ఏ విధమైన పోలీస్ కేసులు ఉండకూడదు, ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు. సో అలాంటి వాళ్ళని వెరిఫై చేసి గవర్నమెంట్ జాబ్స్కి స్క్రూటినీలో ఫైనల్ చేస్తారు. అదే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా, నార్మల్ అటెండర్ జాబ్ అయినా, ప్యూన్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏదన్నా లంచం తీసుకుంటున్నా, అక్రమ సంపాదన చేస్తున్నారని గుర్తించిన, రెడ్ హ్యాండెడ్గా దొరికిన యాంటీ కరప్షన్ బ్యూరోలు కేసు పెట్టి వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. తర్వాత ఆ కేసులు కోర్టులో నడుస్తాయి. ఏమన్నా ప్రూవ్ అయితే వాళ్ళని పర్మనెంట్గా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు. వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు అవి రావు. ఆ సస్పెన్షన్ టైంలో కూడా వాళ్ళకి శాలరీస్ అవి సరిగ్గా రావు. సొసైటీలో పరుగు పోతుంది. ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళకి. అసలు ఈవెన్ మనం పాస్పోర్ట్ అప్లై చేస్తే కూడా పోలీసులు ఇంటికి వచ్చి మనకేమైనా క్రిమినల్ రికార్డు ఉందా ఏంటి అని మన చుట్టుపక్కలంతా వాకప్ చేసి మన ఇంటికి వచ్చి వెరిఫై చేసి అప్పుడు ఈవెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు మనకి. అలాంటిది ప్రభుత్వాన్నే నడపాలి. గవర్నమెంట్ జాబ్ కాదు, గవర్నమెంట్నే నడపాలి. గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి పోస్ట్, అలాంటి ముఖ్యమంత్రి పోస్ట్కి ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నా, ఎన్ని వేల కోట్లు దోపిడీ చేసినా, ఎంత అక్రమార్జన చేసినా పర్లేదండి. అంటే ఇది కూడా ఆలోచించని ప్రజానీకం, ప్రజలు, ఓటర్లు ఇంకా మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రాల్లో ఉన్నారు. మరి ఎలాగిది సాధ్యమవుతుంది? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసు కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే నేను చెప్తున్నాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ల పొజిషన్ ఏంటి? బంజారాహిల్స్లో అది రోడ్ నెంబర్ 12 ఏదో, ఆ ఇల్లు అయితే నాకు తెలుసు, రోడ్ నెంబర్ కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆ రూట్లో వెళ్తా కూడా రాజశేఖర రెడ్డి గారి ఇల్లు అని చెప్పి మేము చూసేవాళ్ళం. ఆయన ఎలక్షన్ ఖర్చులకు సంథింగ్ ఏదో డబ్బులు లేవని చెప్పి ఆ ఇల్లు కూడా ఏదో అమ్మేశారు, అమ్మకానికి పెట్టారు, దానికి ఏదో అనుమతి తీసుకున్నారు అని అప్పట్లో న్యూస్లో కూడా వచ్చింది. ఇప్పటికీ అందరికీ తెలుసు. అది ఆయన పొజిషన్. పులివెందులలో కొన్ని ఎకరాలు ఉంటే ఉండొచ్చు, అక్కడ రేటు వేరే. అది ఆయన 2 కోట్లకో 3 కోట్లకో అప్పట్లో అది అమ్మేశారని కూడా అప్పట్లో న్యూస్, ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం. అది పొలిటికల్ సర్కిల్స్లో అలాంటి పరిస్థితి. ఎప్పుడైతే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఒకేసారి చాలా వ్యాస్ట్ డెవలప్మెంట్, వ్యాస్ట్ ఇంక్రీజ్, చాలా దారుణమైన పెరుగుదల అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్కమ్లో గ్రాఫ్లో వరుసగా 1 కోటి 10 కోట్లు అయిపోయింది, 10 కోట్లు 100 కోట్లు అయిపోయింది, 100 కోట్లు 1000 కోట్లు అయిపోయింది, 1000 కోట్లు 1000 కోట్లు అయిపోయింది అఫిషియల్గా కూడా. ఎందుకంటే ఆయన దగ్గర అదంతా సీజ్ చేశారు కూడా, ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. సో అంతటి అక్రమార్జన చేసిన ఆయన మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఏంటి, అన్ని కేసులు ఉండి అవి తేలవు. ఎందుకు తేలవు అంటే ఇండియాలో డబ్బు ఉంటే కొనలేనిది ఏదీ లేదు, డబ్బుతో సాధించలేనిది ఏదీ లేదు. మనం మూకుమ్మడిగా ఒక సమాజాన్నో, ఒక ఊరినో, కొన్ని కోట్ల మంది ఓటర్లలో కొనలేమేమో, కానీ ఇండివిజువల్గా ఒక పర్సన్ వైజ్గా మాత్రం ఇండివిజువల్గా అందరినీ కొనేయచ్చు. సో ఆ రకంగా ఇప్పుడు 2024కి ముందు అఫిడవిట్లో ఆయన ఆస్తి 757 కోట్లు చూపించారు. ఆయన ఇండియాలోనే రిచెస్ట్ సీఎం. ఆయన సీఎంస్లో ఏది 2024 ఎలక్షన్స్ ముందు వరకు, ఓడిపోక ముందు వరకు కూడా, ఇప్పుడు కూడా అదే రిచెస్ట్ సీఎమే, కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. రిచెస్ట్ సీఎం అఫీషియల్గా. అది అన్అఫీషియల్గా ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంటుందని మనం ఊహించవచ్చు. ఎందుకంటే పదవి లేనప్పుడే ఆయన, ఆఫ్టర్ ఆల్ తండ్రి అధికారంలో ఉంటేనే ఆయన అంత సంపాదించగలిగాడు. ఆయన చేతిలోనే రాష్ట్రం ఉంది, ఆయన చేతిలోనే మొత్తం ఉందంటే ఆయన ఏ రకంగా సంపాదించి ఉంటాడు, ఆ డబ్బుని ఎక్కడెక్కడికి తరలించి ఉంటాడు ఏంటనేది ఊహించవచ్చు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ వయనాడు, కేరళలో అలాగా కొండ చర్యలు విరిగిపడి అంత బీభత్సం జరిగింది. సో ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రికి ఏమైనా చేస్తాడు. అసలు ఆయనకి అంత డబ్బు ఉంది కదండి. ఎప్పుడైనా ఆయన పర్సనల్ డబ్బులోంచి ఎక్కడైనా ఎవరికైనా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కానీ, 1 కోటి రూపాయలు ఇలాంటి ప్రకృతి బీభత్సాలకి వాటికి
డొనేషన్ ఇవ్వడం కానీ మనం ఎప్పుడైనా చూసాం. పోనీ ఆయన కాదు, సాక్షి తరపున కానీ, భారతీయ సిమెంట్స్ తరపున కానీ, ఇంకా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదా వాళ్ళకి, సండూర్ పవర్ అని సంథింగ్ ఇలాంటివన్నీ. ఎప్పుడైనా వీళ్ళు ఎవరికైనా, మొన్న ప్రభాస్ 2 కోట్లు ఇచ్చాడు, మోహన్ లాల్ వెళ్ళి అక్కడ సేవ చేశాడు. ఎవరైనా వీళ్ళు అసలు మూడో వ్యక్తి గురించి వీళ్ళు సాయం చేయడం, మూడో వ్యక్తికి వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఇవ్వడం, సాయం చేయడం ఎప్పుడైనా మనం చూసామండి? ఎంత వచ్చినా రాని 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 రాని, ఎందుకంటే అంతే లేదు దానికి. ఇప్పుడు అలాంటి వాళ్ళు న్యాయాన్ని కొనగలుగుతారు, అవసరమైతే ప్యారలల్గా గవర్నమెంట్ రన్ చేయగలుగుతారు. డబ్బుతో కాంతి ఏదీ లేదు కదండి. ఎవరైనా సరే ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తాను నీకు ఈ పని చేయంటే ఎవరున్నారండి నిజాయితీగా ఈరోజు? భారతీయుడు 3లు, భారతీయుడు 4లు ఎవరు లేరు ఇక్కడ ప్రపంచంలో. సో ఆయనకి ఆ పాయింట్ తెలుసు. అందువల్లే డబ్బును మాత్రమే ఆయన ప్రేమిస్తూ చలవిడిగా సంపాదించాడు, ఇల్లీగల్గా కష్టపడి సంపాదించాడండి. అసలు ఎవరైనా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జీవిత కాలం పడుతుందండి. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక చిన్న స్థలం కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కష్టపడి. అలాంటిది ఏమీ కష్టపడకుండా, ఏ ఉద్యోగం సద్యోగం చేయకుండా ప్యాలెస్లు, బెంగళూరులో ప్యాలెస్, ఇంకో చోట ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్. ఎలా వచ్చిందండి ఈ డబ్బంతా? ఓవర్ నైట్, ఓవర్ ఇయర్స్, 100 కోట్లు 1000 కోట్లు ఎలా సాధ్యం అండి ఇదంతా? ఇంకా ఆయన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు జనం? ఇంకా మూర్ఖంగా ఆయన చుట్టూ కొంతమంది జనం ఎందుకు తిరుగుతున్నారు నాకు అర్థం కాదు. సో ఫ్యూచర్లో అయినా సరే ఇండియన్ పాలిటిక్స్ బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, డబ్బుతో ఎవరినైనా కొని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయినా చేయగలిగిన ఇలాంటి వ్యక్తులు వాళ్ళ ఆర్థిక మూలాల మీద ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి. ఎందుకంటే ఈయన ఇంతకుముందు ఇలాంటి పనులే చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మద్యం కుంభకోణం కానీ, ఈయన ఇంతకుముందున్న కేసులు కానీ, మొత్తం ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, టోటల్గా అన్నీ నిగ్గు తేల్చి ఈయన కష్టపడి సంపాదించకుండా ఈయన దగ్గరికి ఎలా వచ్చింది ప్రతిదీ కూడా సేకరించి ఆధారాలతో సహా ప్రూవ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకుముందు ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో ఫైనాన్షియల్గా ఆ పొజిషన్ తీసుకురావాలని చెప్పి నేను ఒక సామాన్య పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఇది నా కోరిక. వీలైతే చేయమని అడుగుతున్నాను. వీలు అవుతుంది తలుచుకుంటే, ఎవరైనా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే అవుతుంది. సెంట్రల్లో మోడీ గారి వల్ల అవుతుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఖచ్చితంగా ఆయన ఆస్తులు జప్తు చేసి అక్రమంగా సంపాదించినవి ఆయనకి ఫస్ట్ నుంచి వాళ్ళ తాతలు తండ్రుల ద్వారా ఏదైతే వచ్చిందో అది మాత్రమే మిగిలేలా ఉంచి, ఎందుకంటే ఆ డబ్బు ద్వారా ఆయన దేనైతే శాసిద్దాం అనుకుంటున్నాడో, ఏవైతే కొనేద్దాం అనుకుంటున్నాడో అవన్నీ జరగకుండా ఆపాలి అని కోరుకుంటున్నాను. ఇది నా న్యాయమైన కోరిక అని భావిస్తున్నాను. ఉంటానండి. బాయ్.